విద్యుత్ సంస్థల్లోని నోటిఫికేషన్స్ కోసము అడగడానికి గాంధీ భవన్కి వచ్చాము. మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నెలలోనే రావాల్సి ఉండే, కానీ గవర్నమెంట్ ఇంతవరకు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. అది ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. సో దాదాపు విద్యుత్ సంస్థల్లోని ట్రాన్స్పో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, జేఎల్ఎం పోస్టులు 4,000 దాకా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము నోటిఫికేషన్స్ వేయడానికి రెడీగా ఉన్నాము, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం లేదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సో అందుకే మేము అందరినీ కలిసాము, సీఎండీలను కలిసాము, ప్రజావాణిలో కూడా వినతులు ఇచ్చాము. అన్ని వేరే నోటిఫికేషన్ సంబంధించిన న్యూస్ అంతా వస్తుంది, కానీ మా విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ రావట్లేదు. ఏ పొలిటికల్ లీడర్ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. సో దానికోసం మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. సో దయచేసి నోటిఫికేషన్స్ త్వరలో ఇచ్చేలా ప్రయత్నం చేయమని. మాకు డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే ఫైనలైజ్ చేసేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే. సో మాకు కనీసం నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో అని చెప్తే మేము దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతాము. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఈ జాబ్ క్యాలెండర్ నమ్ముకొని నోటిఫికేషన్స్ అక్టోబర్ నెలలోనే వస్తాయి అని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇంతవరకు 3 నెలలు అవుతుంది, ఆ నోటిఫికేషన్ అతిగతి లేదు. సో అందుకే త్వరలో డీజీపీఎస్సీ కూడా చెప్పింది ఎప్పటి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని. May 1 నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పింది, వాళ్ళకు సంబంధించినవి. మాది అంతా కార్పొరేషన్. సో కార్పొరేషన్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో మాకు ఒక డేట్ చెప్తే దానికి అనుగుణంగా మేము ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాం. సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. టీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు, దాదాపు 4,000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సార్. లాస్ట్ టైం కూడా మేము ప్రజావాణికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడటం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము మేమందరం. థ్యాంక్ యూ.